విలేకరుల మిత్రులందరూ కూడా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత నెల ఫిబ్రవరి నెల 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వాలు పండుగ వాతావరణంలో మొదలుపెట్టడం జరిగింది. నిన్నటి రోజు వరకు 10వ తారీఖు వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. అంతవరకు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు మా అభ్యర్థన మేరకు అంటే మేము చెల్లి చేసాం, ఇంకా మాకు ఒక వారం రోజులు గడువు పెంచితే బాగుంటుంది అని కూడా అనుకున్నాం. అందులో భాగంగా మార్చి నెల ఈ నెల 17వ తారీఖు వరకు కూడా గడువు పొడిగించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ధర్మవరం అయితేనేమి, అనంతపురం జిల్లా అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా అయితే కర్నూలు జిల్లా అయితే నేను కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇంక వారం రోజులు మన గడువు పొడిగించడం కూడా చాలా గొప్ప సంగతి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల 17వ తారీఖు వరకు ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే కొందరు ఇబ్బందిగా ఉంది, మాకు ఇంకొక గడువు కావాలని కోర్టు ఇవ్వడం జరిగింది. కాబట్టి అధ్యక్షుడు వారు ఇచ్చినట్టు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క నాయకుడు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన గొప్ప సిద్ధాంతాలతో రాజకీయ పార్టీని, జనసేన పార్టీని స్వయాన స్థాపించుకొని ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా జనసేన పార్టీలు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పారదర్శకంగా మంచి సిద్ధాంతాలతో ఈ యొక్క రాజకీయ పార్టీ కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయనకు మనం చేదోడు వాదోడుగా ఉండి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా రాయలసీమలో 10,000 తక్కువకుండా పైచిలుకు చేస్తే గౌరవప్రదమైనట్టుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పయనించాలి. రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 50 లక్షల సభ్యోత్సవాలు చేయాలని చెప్పేసి మేమంతా కూడా కంకణం కట్టుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అందుకని దానికోసమే ఇంకా వారం రోజులు కూడా గడువు పొడిగించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కార్యకర్త చనిపోతే వారి కుటుంబం కోసం 5 లక్షల రూపాయలు ఆయన సొంతంగా అందజేస్తూ ఉన్నారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఇన్సూరెన్స్ అని. ఇన్సూరెన్స్ కాదు, దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఇది ఇన్సూరెన్స్ కాదు. ఆయన జనసేన పార్టీ 400 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే ఆ యొక్క సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యునిగా భావిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన కుటుంబంలో భాగస్వామిగా భావిస్తున్నారు. కాబట్టి మానవతా దృక్పథంతో మనకు వారికి చేదోడుగా వాదోడుగా ఉండాలి, వారి కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన 5 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలకు సాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అందరూ భావించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఇంకా దాంట్లో కూడా కొద్దిగా పెంచారు. ఎక్కడైనా కార్యకర్తలకు ఏదైనా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు కాలు చేయదైతే కూడా 2,50,000 రూపాయలు వారికి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా కొద్దిగా పూర్తిగా అంగవైకల్యం ఏర్పడితే 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా జనసేన పార్టీలో సభ్యత్వం లేకపోతే ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఏ యొక్క పదవికి అనర్హులు. ఎందుకంటే వచ్చే స్థానిక సమస్యల ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఎవరైనా పోటీ చేయాలనుకుంటే కూడా జనసేన తరఫున ఖచ్చితంగా సభ్యత్వం అనేది కంపల్సరీ. అది 17వ తారీఖు ముగుస్తుంది. కాబట్టి తర్వాత సభ్యత్వం చేసుకోవాలన్నా కూడా జనసేన పార్టీలో అవకాశం ఉండదు. కాబట్టి ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. అదే కార్యకర్తలు నాయకులు కూడా జనసేన పార్టీలు ఎదిగే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రేపు స్థానిక సంస్థ ఎంపీటీసీగా పోటీ చేయాలి, సర్పంచ్గా పోటీ చేయాలి, జెడ్పీటీసీగా పోటీ చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు వారి ఏరియాలో ఒక సర్పంచ్ అభ్యర్థి అనే వ్యక్తి మినిమం 500,000 సభ్యత్వాలు చేస్తేనే వారి యొక్క నియోజకవర్గ సర్పంచ్ని ఆ యొక్క గ్రామ పంచాయతీ ఏరియాలో తప్పకుండా కార్యకర్తలు గుర్తించి వారందరినీ కూడా అభిమానులు గుర్తించాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తించాలి, జనసేన పార్టీ అభిమానులు గుర్తించి అందరినీ కూడా ఆహ్వానించాలి. ప్రతి వ్యక్తి కూడా ప్రతి కార్యకర్త కూడా ఆహ్వానించి బ్రహ్మాండంగా వారి యొక్క నియోజకవర్గాలు అంటే పంచాయతీ ఏరియాలు అయితేనేమి, ఎంపీటీసీ నియోజకవర్గాలు అయితేనేమి, జెడ్పీటీసీ మండల నియోజకవర్గం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క సభ్యత్వాల్లో ఎక్కువ మోతాదులో చేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా జనసేన పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు చాలామందికి
3,000 మంది కార్యకర్తలకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి పదవులు కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఇప్పుడు 1.5 సంవత్సరం మాత్రమే అయింది. ఇంకా 3.5 సంవత్సరం అధికారంలో ఉంటాం మనం. అంటే వచ్చే 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి అని చెప్పి ఈ కూటమి అట్లే ఉండాలి అని చెప్పేసి ఆయన ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా కూటమి జనసేన బీజేపీ టీడీపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ వచ్చే 3.5 సంవత్సరంలో కూడా అందరి కార్యకర్త కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా పదవి అవకాశాలు ఉన్నాయి. ఆయన అందరికీ అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒకటి ఆలోచన చేస్తాడు, జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకునికి మనము అవకాశం కల్పించాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆయన అధికారంలో లేనప్పుడు కూడా మిత్రులు మీకు కూడా తెలుసు, ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఎక్కడైనా రైతులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుని ప్రతి రైతుకు కూడా దాదాపుగా ఆయన సొంత నిధులతో ₹1,00,000 చెల్లించారు. ఆయన ₹1,00,000 వాళ్ళకి అందజేయడం జరిగింది. అంటే సొంత నిధులతో అధికారం లేనప్పుడే ఆ విధంగా చేశాడు. ఇంకా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన ప్రతి కార్యకర్తకు ముఖ్యంగా చూడండి ఆదుకుంటాడు. అదేవిధంగా ముఖ్యంగా చూడండి మనం రాష్ట్రంలో ఎక్కడ ఏ ఊరికి వెళ్ళా కానీ సీసీ రోడ్డు 1.5 yearలోనే మన సీసీ రోడ్డు అన్నీ కూడా దాదాపుగా ఎన్ని లక్షల కిలోమీటర్లు ఆయన ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరంలో కూడా దాదాపుగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు గ్రామాలన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా మనం మన్యం జిల్లాలో చూస్తూ ఉన్నాం. మన్యం జిల్లాలో గర్భవతులు ప్రసవ సమయంలో హాస్పిటల్కి పోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో, రోడ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే అటువంటి గ్రామాలను గుర్తించి డోలీల్లో తీసుకొని వచ్చేవాళ్ళు గర్భవతులు. అటువంటి గ్రామాలను కూడా గుర్తించి ఆయన ఈరోజు బీటీ రోడ్లు, తార్ రోడ్లు అన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది మన్యం జిల్లాల్లో. అటువంటి వ్యక్తికి మనమంతా కూడా ప్రతి కార్యకర్త మనం అండగా నిలబడాలి. మనం దాదాపుగా 40 లక్షలు తగ్గుకోకుండా 40-50 లక్షలు తగ్గుకోకుండా సభ్యత్వాలు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం దుష్ట దుర్మార్గమైనటువంటి వైసీపీని గద్దెదించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ దక్కుతుంది. ఎందుకంటే చూసాం ఆయన గత ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన కష్టాలు పడ్డాము, ఆయన ఇబ్బందులు పడ్డారు కాకుండా కార్యకర్తలు మనమందరం కూడా ఇబ్బందులు పడ్డాం. ఎన్నో అవమానాలు ఆయన భరించారు, ఆయన కుటుంబం భరించి ఈ రాష్ట్రంలో మనము ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో జనసేన బీజేపీ టీడీపీని కూటమిగా ఏర్పాటు చేసేకి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని హతపాతాలకు తొక్కుతా అని చెప్పారు. తప్పకుండా మాట ప్రకారం ఆయన ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని ఖచ్చితంగా హతపాతాలకు తొక్కి నిరూపించుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా 15 సంవత్సరాలు అంటే 3 టర్ములు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది, ఎన్డీఏ కూటమి కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఆ మాట ప్రకారం ఆయన ఖచ్చితంగా చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా చెప్తా ఉన్నా, మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గం మా సొంత నియోజకవర్గ కార్యకర్తలు, అదేవిధంగా నాకు ఇన్ఛార్జ్ చేసిన కర్నూలు జిల్లా నియోజకవర్గ కార్యకర్తలు, అదేవిధంగా మా సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యకర్తలు, ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఈ రాయలసీమ జిల్లా కార్యకర్తలంతా కూడా నాయకులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క బలాన్ని అంటే రాజకీయంగా మీరు ఎంత బలం ఉందో మీరు నిరూపించుకున్న సమయం ఈ సభ్యత్వ నమోదులో మీరు చూపించాలని చెప్పేసి అందరికీ ముకులిత హస్తాలతో తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.